ఇక సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. రాబోయేటువంటి 60 రోజుల్లో యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, 60 రోజుల్లో కార్యాచరణకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. శాసనసభ్యులు, సమన్వయకర్తలు, అబ్జర్వర్ల దగ్గర నుండి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఆ మండలానికి సంబంధించినటువంటి కన్వీనర్ వరకు కూడా వచ్చారు. ఏంటి సమావేశం లక్ష్యం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమన్వయకర్తలు వచ్చారు. మనతో పాటు ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకవైపు 2 పార్టీలు కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ సమావేశం తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ లెవెల్లో సిద్ధంగా ఉందనుకుంటున్నారా? ఎస్ అండి, మా నియోజకవర్గంలో మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది. కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల లెవెల్లో, ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఆల్సో దే వెరీ హ్యాపీ బికాస్ జగన్ అన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, గ్రౌండ్ లెవెల్, రూరల్ అండ్ టౌన్ అండ్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా దే వెరీ హ్యాపీ. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈరోజు ఏదైతే జగన్ అన్న డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారో దాంతో ఇంకా మా దగ్గర ఉన్న మా క్యాడర్ ఎవరైతే వాళ్ళు అటెండ్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అందుతుంది. హౌ టు ఎలా ఎలక్షన్స్ని ఫేస్ చేయాలి, ఎంత అన్నది డీటెయిల్డ్గా మాకు ఇవాళ డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు. మనది ఎప్పుడు కూడా సింగిల్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు. మా సిద్ధాంతం వేరు, మాకు అవసరం లేదు పొత్తులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 2017లోనే జగన్మోహన్ రెడ్డి గారు నేనంటూ వస్తే వంశధార మీకు ఫ్రెష్ వాటర్ సర్ఫేస్ ఇస్తానన్నారు. మా ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరికి నమ్మకం అయితే దృఢంగా కలిగింది. 175లో ఫస్ట్ ప్లేస్లో ఇచ్చాపురం ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అయితే జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమావేశం ద్వారా ఎలాంటి ఉత్సాహం కార్యకర్తల్లోనికి, ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు? పేద ప్రజలు పేదరికం నిర్మూలించడానికి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, గ్రామ స్వరాజ్యం అనేటువంటి అభివృద్ధి, ప్రతి ఊరికి గ్రామ సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ వెల్నెస్ క్లినిక్, ఇవన్నీ సంక్షేమ పథకాలు. మహిళల తాలూకు సాధికారతను పెంచారు, మహిళల్లో బలం పెంచారు. మహిళలకి ఈరోజు ఒక వాయిస్ వచ్చింది, కీలకమైన పాత్ర వచ్చింది. పిల్లలు చదువులు చాలా బాగున్నాయి. మరి రైతుల తాలూకా ప్రతి ఒక్కరికి భరోసా అందుతుంది. ప్రతి ఒక్కరికి టైమ్లీ ప్రకారంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ధాన్యం ఇచ్చిన తర్వాత టైంకి డబ్బులు పడే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్క రోజు కూడా ఒక పథకం కూడా ఎవరికి ఇచ్చిన దాఖలు లేవు. ఎవరికి కూడా ఒక ఆడబిడ్డకి మంచి చేసినటువంటి ఆ సమయం లేదు. మరి ఇప్పుడు వచ్చేదో మాట్లాడుతున్నారు, కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు మాట్లాడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, జిత్తులు పొత్తులు అని అంటున్నారు. కానీ ఇవేవి కూడా ప్రజల దగ్గర పనికిరావు. ప్రజలు ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ నమ్మేటటువంటి దౌర్భాగ్యం లేరు. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఆనందంగా ఒక యుద్ధ ప్రాతిపదికగా జగనన్న తాలూకు సిద్ధాంతం మళ్ళీ విజృంభిస్తాం. మళ్ళీ 175కి 175 నియోజకవర్గాలు గెలుస్తాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాల లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి డోకా లేకుండా విజయం సాధిస్తుంది. అందుకు అవసరమైనటువంటి ఎన్ని రాజకీయ పక్షాలు కలిసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆపలేరని ఆ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, మంగళగిరి.